ఒంగోలులోని వ్యాపార సంస్థల నామఫలకాలు తెలుగులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆంధ్ర సారస్వత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ వ్యాపారస్తులను కోరారు. నగరంలోని ట్రంక్ రోడ్లో గల దుకాణాలకు ఆంగ్లంలో దుకాణం పేరు ఉండటాన్ని గమనించిన గజల్ శ్రీనివాస్ వాటి క్రింద తెలుగులో కూడా దుకాణం పేరు ఉండేలా ముద్రించాలని దుకాణాల యజమానులను కోరారు. వారికి విజ్ఞాపన పత్రంతో పాటు గులాబీ పువ్వులు అందజేశారు. 10 రోజుల్లో తెలుగు పేరు ఉండే విధంగా చూడాలి అని కోరారు. 10 రోజుల అనంతరం ఇంగ్లీష్లోనే పేర్లు ఉంటే వ్యాపారస్తుల పాదాలు కడిగి దుకాణం పేరు తెలుగులోకి మార్చే విధంగా వేడుకుంటాను అన్నారు. ట్రంక్ రోడ్లోని పలు దుకాణాలను సందర్శించి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎత్తప్ప కొండారెడ్డి, ఆంధ్ర సారస్వత పరిషత్ జిల్లా శాఖ అధ్యక్షులు మూడమంచు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగులో కూడా మీ వ్యాపార ప్రకటన ఫలకం ఉండాలి. దయవుంచి మా కోరికను మన్నించి మీరు దయవుంచి కాలు గడిపించుకుంటారా, బోర్డు రాస్తారా? हमें हिंदी में होना चाहिए, आंध्र प्रदेश में तेलुगु होना चाहिए. तेलुगु अल्फाज नहीं है वहाँ, तेलुगु में लिखना है. ओके ठीक है. मेरा ये तो सबसे कहना हमारा अर्ज है, तेलुगु में भी रहना चाहिए. पैर को हम अभिषेक करते हैं, समझ गए? पैरों सर कंपनी शोरूम सर कंपनी शोरूम ఒకసారి దిగిన ఫోటో కావాలి. ఆంధ్రమేవ జయతే. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యవర్గ సభ్యులందరం కలిసి నగరంలో పాదయాత్ర చేస్తూ పట్టణంలో ఎక్కడెక్కడ వ్యాపార సంస్థలు ఉన్నాయో ఆ వ్యాపార సంస్థల యొక్క వ్యాపార ప్రకటన ఫలకాలపై అంటే బోర్డ్స్ పైన తెలుగు లిపిలో కూడా లేకపోవడాన్ని మేము చాలా బాధపడుతున్నాం. కొన్ని చోట్ల 80% 80% తెలుగులో కూడా ఉన్నాయి, కానీ 20% తెలుగులో కూడా లేవు. ఆంగ్లానికి వ్యతిరేకం కాదు, ఆంగ్ల భాషతో పాటుగా తెలుగు భాషలో తెలుగు లిపిలో కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాయ్ మాల్ అని ఉందనుకోండి, టాయ్ మాల్ అంటే మేము బొమ్మల సంత అని చెప్పమంటలే, టాయ్ మాల్ అన్నది తెలుగు లిపిలో రాయమంటున్నాం. కాబట్టి దయవుంచి ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కోరికను మన్నించి మరలా మీ షాపుల దగ్గరికి మీ అంగడి దగ్గరికి వచ్చి అడగక ముందే తెలుగు అక్షరాల్లో కూడా తెలుగు తల్లిని తెలుగు తోరణంగా ఆవిష్కరించమని కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.